అవెంజర్స్‌లో హల్క్ ఎంత వేగంగా కదులుతాడో మీకు తెలుసా? అసలు మనకి అవెంజర్స్ సినిమాలో గాని, ఇన్ఫినిటీ వార్‌లో గాని, ఎండ్ గేమ్‌లో గాని హల్క్ ఎంత స్పీడ్‌గా పరిగెట్టగలడో తన డ్యూరబిలిటీ, ఎజిలిటీ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ మనం ఇంక్రెడిబుల్ హల్క్ నుంచి హల్క్ స్పీడ్‌ని మనం కాలిక్యులేట్ చేయవచ్చు. డాక్టర్ బ్యానర్ సదరన్ బ్రెజిల్‌లో రొచిన్హా ఫెవెలాలో దాక్కుంటాడు. ఒకసారి ఈవినింగ్ అప్పుడు జనరల్ తను ఎక్కడున్నాడో కనిపెట్టేస్తాడు. వెంటనే జనరల్ బ్యానర్‌ని ఫోర్స్ చేసి హల్క్‌గా మారేలా చేస్తాడు. వెంటనే హల్క్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత తను లేచి చూసేసరికి మార్నింగ్ అవుతుంది. అప్పుడు తను గౌటెమాలాలో ఉంటాడు. అంటే అది ఎగ్జాక్ట్‌గా రొజిన్హా నుంచి 6700 కిలోమీటర్స్ ఒక స్ట్రెయిట్ లైన్‌లో ఉంటుంది. ఆల్రెడీ మూవీ హింటిస్తుంది. హల్క్ లాస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ టైమ్ ఒక డే ప్రయర్. అంటే హల్క్ నుంచి బ్యానర్‌గా మారడానికి ఒక మిడ్‌నైట్ కంటే తక్కువ టైం పడుతుంది. అంటే ఒక 5 అవర్స్ అనమాట. ఈ 5 అవర్స్‌లో హల్క్ 6700 కిలోమీటర్స్ పరిగెడతాడు. అయితే గంటకి 1340 కిలోమీటర్స్ పరిగెడతాడు. ఇది ఒక బోయింగ్ 737 మాక్సిమం స్పీడ్ కంటే ఎక్కువ. ఒక మాక్సిమం 737 బోయింగ్ స్పీడ్ ఎంతంటే 880 కిలోమీటర్స్. ఇది హల్క్ ఎంత స్పీడో చెప్పగలదు. దీని అర్థం ఏంటంటే హల్క్ ఒక కమర్షియల్ ఎయిర్‌ప్లేన్ కంటే స్పీడ్‌గా ఉండగలడు. ఈ వీడియో ద్వారా హల్క్ ఎంత స్పీడ్‌గా ఉండగలడు అనేది మీకు తెలిసే ఉంటుంది. సో, ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. మంచి కంటెంట్‌తో మళ్ళీ తిరిగి వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.